హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం 6వ తరగతి సైన్స్‌లో ఉండేటటువంటి సెమిస్టర్ 2లో ఉండేటటువంటి ఫస్ట్ లెసన్ అయితే చూస్తున్నాం. చలనము మరియు దూరాల కొలతలు. ఇదైతే మనకు 13 పేజీలు అయితే ఉంటుంది. నియర్లీ 11 పేజీలు ఉంది. లెసన్‌లోకి వెళ్దాం. అదేవిధంగా లెసన్‌లో ఎక్కడెక్కడ మనకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అనే ఏరియాలైతే మనం ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అదేవిధంగా ఒక థమ్స్ అప్ అయితే ఇవ్వండి. చలనము మరియు దూరాల కొలతలు ఈరోజు మన టాపిక్ అయితే ఫిజిక్స్ పార్ట్ అనమాట. పహేలి బూజో వారి తరగతి విద్యార్థులు వేసవి సెలవులో వారు సందర్శించిన స్థలాల గురించి చర్చించారు. వీరిలో కొంతమంది మొదట రైల్లో, తర్వాత బస్సులో, చివరిగా ఎద్దుల బండిపై ప్రయాణం చేసి వారి సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఒక విద్యార్థి విమానంలో ప్రయాణించాడు. మరొక విద్యార్థి సెలవుల్లో చాలా రోజులు తమ మామయ్యతో పడవలో చేపలు పడుతూ గడిపాడు. అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి ప్రయాణాల మార్గాల గురించి ఇక్కడ మనకైతే ఒక ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాడనమాట. అప్పుడు వారి ఉపాధ్యాయుడు వారిని చిన్న చక్రాల వాహనాలు అంగారక గ్రహంపై తిరుగుతూ నిర్వహించిన ప్రయోగాల గురించి వార్తాపత్రికల కథనాన్ని చదవమన్నాడు. అంగారకుడి వరకు ఈ వాహనాలు అంతరిక్ష నౌక ద్వారా తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా ఆ సమయంలో పహేలి ప్రాచీన భారతదేశం గురించిన కథలు చదువుతోంది. ఆ కాలంలో ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఎలా ప్రయాణం చేసేవారో తెలుసుకోవాలంది. ఇక్కడ మనకి రవాణా వ్యవస్థ గురించి అయితే ఒక కథ అయితే ఉందన్నమాట. రవాణా వ్యవస్థ కథ. పూర్వకాలంలో ప్రజలకు ఎలాంటి ప్రయాణ సాధనాలు లేవు. దానివల్ల వారు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కాలినడకన కానీ తమ వస్తు సామాగ్రిని వీపుపై మోసుకుంటూ వెళ్ళేవారు. ఆ తర్వాత వారు రవాణా కోసం జంతువులను ఉపయోగించడం ప్రారంభించారు. జల మార్గాల ద్వారా రవాణా కోసం పురాతన కాలం నుండి పడవలను ఉపయోగించారు. మొదట్లో పడవలు అంటే బోలుగా మారిన దొంగలే. అంటే పెద్ద కర్ర దొంగని తీసుకొని మధ్యలో ఖాళీ చేసేవారు. దాన్ని బోలుగా చేసేవారు అనమాట. బోలుగా అంటే లోపల ఖాళీ అనమాట. తర్వాత ప్రజలు రకరకాల చెక్క ముక్కలను కలిపి పడవలను ఆకారాలు ఇవ్వడం నేర్చుకున్నారు. ఈ పడవల రూపాలు నీటిలో జీవించే జంతువులు పోలి ఉండేలా తీర్చిదిద్దారు. మనం 5-6 అధ్యాయాల్లో చేపల పడవల ఆకారం గురించి జరిగిన చర్చను గుర్తు తెచ్చుకోండి. అంటే జలావాసాల్లో ఉండే జీవులు తమ చలనానికి అనుగుణంగా శరీర ఆకృతిని మార్చుకుంటాయన్నమాట చెప్పాం కదా, అదైతే గుర్తు తెచ్చుకోమన్నాడు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే చక్రం యొక్క ఆవిష్కరణ రవాణా పద్ధతిలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. ఇక్కడ ప్రశ్న అండి. రవాణా మార్పులో ఒక వినూత్నమైన మార్పు తీసుకొచ్చిన, విప్లవాత్మక మార్పు తెచ్చిన అంశం ఏమిటి అంటే చక్రం అని చెప్పండి. చక్రం యొక్క ఆవిష్కరణ అని గుర్తుపెట్టుకోండి. చక్రం యొక్క ఆవిష్కరణ అనేది మనకు చాలా మార్పు అయితే తీసుకొచ్చింది. వేల సంవత్సరాల కాలంలో చక్రం యొక్క రూపం మరింత మెరుగైంది. చక్రాలపై కదిలే బండ్లను లాగడానికి జంతువులను ఉపయోగించారు. అంటే చక్రాలను లాగడానికి జంతువులను అయితే ఉపయోగించడం అయితే జరిగిందనమాట. 19వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి రవాణా కోసం జంతువులు, పడవలు మరియు ఓడలపైనే ఆధారపడేవారు. ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది. ఎప్పుడైతే యూరోపియన్ కంట్రీస్లో ఈ ఆవిరి యంత్రం ఎప్పుడైతే కనుక్కున్నారో ఒక్కసారిగా రవాణాలో ఒక పెను మార్పు అయితే వచ్చిందనమాట. ఆవిరి యంత్రంతో నడిచే బోగీలు, వ్యాగన్ల కోసం రైలు మార్గాలు నిర్మించారు. అంటే రైలు ప్రయాణాల కోసం రైలు మార్గాలు అయితే వేయడం అయితే జరిగిందనమాట. తర్వాత మోటార్ కార్లు, ట్రక్కులు వంటి ఆటోమొబైల్స్ వచ్చాయి. మోటార్ పడవలు, ఓడలను నీటిపై రవాణా సాధనాలకు ఉపయోగించారు. 1900 ప్రారంభ సంవత్సరాల్లో విమానాల యొక్క అభివృద్ధిని చూసాం. తదనంతరం వీటిని ప్రయాణికులు కొరకు సరుకుల రవాణా కోసం ఉపయోగించారు. 20వ శతాబ్దంలో ఎలక్ట్రిక్ రైలు, మోనో రైలు, సూపర్సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ సూపర్ సోనిక్ అనగానే చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే ధ్వని వేగంతో వెళ్ళే వాహనాలని, విమానాలని లేదా జెట్ ప్లేట్లని మనం సోనిక్ విమానాలు అంటారనమాట. ధ్వని వేగం కన్నా తక్కువ వేగంతో వెళ్తామని సబ్సోనిక్ అంటారు. ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగంతో వెళ్ళే వాటిని సూపర్ సోనిక్ అంటారు. ధ్వని వేగంతో వెళ్తే దాన్ని 1 మ్యాక్ అని పిలుస్తారనమాట. 1 మ్యాక్ అనమాట ధ్వని వేగంతో వెళ్తే. కానీ సూపర్ సోనిక్ అనేది 3 నుండి 5 మ్యాక్ల వేగంతో వెళ్తాయి. అంటే ధ్వని వేగం కన్నా 3 నుండి 5 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తాయి అన్నమాట.
పటం 7.1లో వేరువేరు రవాణా సాధనాలు కలవు. వాటిని ప్రాచీన కాలం నుండి నేటి వరకు సరైన క్రమంలో అమర్చండి అంటూ ఒక యాక్టివిటీ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. నేడు ఉపయోగంలో లేని ప్రాచీన కాలం నాటి రవాణా సాధనాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఎడ్ల బళ్ళు అయితే చెప్తాం అనమాట. ఈ బల్ల ఎంత వెడల్పుగా ఉంది? ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్‌తో స్టార్ట్ అవుతుంది. ప్రజలు తామెంత దూరం ప్రయాణించారో ఎలా తెలుసుకుంటారు? నీవు పాఠశాలకు కాలినడకన వెళ్ళగలవా? లేదా బస్సు, రిక్షా, ఆటో వంటి వాహనాలు అవసరమా అనేది ఎలా తెలుసుకుంటావు? అంటే నీకు ఒక కొత్త పాఠశాలలో మీకు జాయిన్ చేశామనుకోండి. అది ఎంత దూరంలో ఉంది? ఈ దూరాన్ని బట్టి మనం ప్రయాణ సాధనాన్ని ఎంచుకోవాల్సొస్తుంది. మరి అలాంటప్పుడు ఆ దూరాన్ని నువ్వెలా లెక్కిస్తావు అనేది ఇక్కడ మనకు చర్చనీయాంశమైందనమాట. మార్కెట్‌కి వెళ్ళి ఏదైనా కొనుగోలు చేయాలంటే కాలినడకన వెళ్ళడం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు నీవు ఎలా తెలుసుకుంటావు? ముందుగా మనం వెళ్ళే ప్రాంతం మనకు ఎంత దూరంలో ఉందనేది తెలుసుకోవడం ముఖ్యం. దానిని బట్టి మనం నడిచి వెళ్ళాలా? లేదా బస్సు, రైలు, ఓడ, విమానం లేదా అంతరిక్ష నౌకలో వెళ్ళాలన్నది ఆలోచిస్తాం. కొన్నిసార్లు మనం వస్తువులను పొడవు లేదా వెడల్పులను మనం తెలుసుకోవాల్సి వస్తుందన్నమాట. కొన్నిసార్లు మన డైలీ లైఫ్‌లో కూడా ఒక వస్తువు యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత మనం తెలుసుకోవాల్సి వస్తుంది. పహేలి బూజోలు తరగతి గదిలో ఒక పెద్ద పెద్ద బల్లలు ఉన్నాయి. ఒక్కో బల్ల మీద ఇద్దరు విద్యార్థులు కూర్చుంటారు. పహేలి బూజో ఒక బల్ల మీద కూర్చుంటారు. పహేలి బూజోలు తరచుగా ఒకరితో ఇంకొకరు బల్లలు నీవు ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తున్నావంటే, నీవు ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తున్నావని గొడవ పడతారు. అంటే సాధారణంగా పిల్లలు ఏ విధంగా అయితే క్లాస్ రూమ్‌లో ప్లేస్ కోసం గొడవలాడతారో, బూజో, పహేలీలు కూడా ఇక్కడ అలానే పోట్లాడడం అనేది జరుగుతుందనమాట. మరి ఉపాధ్యాయుని సూచన మేరకు వారు బల్ల యొక్క పొడవును కొలవాలని నిర్ణయించుకున్నారు. బల్లను కొలిచి ఎవరి స్థానంలో వాళ్ళు ఉండండి అని ఉపాధ్యాయుడు సలహా ఇచ్చాడు. బల్లకు సరిగ్గా మధ్యలో గుర్తుపెట్టి బల్లను 2 సమభాగాలుగా విభజించారు. పహేలి బూజోలకు వారి స్నేహితులతో కర్ర బిల్ల ఆట ఆడడం అంటే చాలా ఇష్టం. కర్ర బిల్ల మనం ఆడుతుంటాం కదా! బూజో తనతో పాటు ఒక కర్ర బిల్ల తీసుకొచ్చాడు. కర్ర బిల్లతో వారు బల్ల పొడవులను ఎలా కొలవడానికి ప్రయత్నించారో ఇక్కడ చూడండి. అంటే తాము కూర్చున్న బల్ల భాగాన్ని ఈ కర్ర బిల్లతో కొలుస్తున్నానన్నమాట. 2 చూడండి బల్ల 2 కర్రలు, 2 బిళ్ళల పొడవు ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే మొత్తం బల్ల అనేది 2 కర్రల పొడవు, అదనంగా 2 బిళ్ళల పొడవు కలిపితే సరిపోతుంది. బల్ల మధ్యలో గీసిన ఒక్కొక్కరికి చూడండి గీత గీసి ఒక్కొక్కరికి ఒక కర్ర, ఒక బిళ్ళ పొడవు ఉండే విధంగా చేస్తే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత బల్లపై గల గుర్తు చెరిగిపోతుంది. బూజో దగ్గర గతంలో వాడిన కర్ర బిళ్ళలు పోయాయి. వాటి స్థానంలో కొత్త కర్ర బిళ్ళ ఉన్నాయి. ఈ కర్ర బిళ్ళ ఉపయోగించి బల్ల పొడవును ఎలా కొలవాలో ఇక్కడ చూపబడింది. చూసారు కదా! కర్ర బిళ్ళ అనేది గతంలో తీసిన కర్ర బిళ్ళ అనేవి పోయాయి. ఇప్పుడు కొత్త కర్ర బిళ్ళతో చేస్తున్నానన్నమాట. అయితే ఇక్కడ ఏమైంది? వీటిలో కాస్త పొడవులో వ్యత్యాసం అయితే ఉండవచ్చు. ఇప్పుడు వారు కొత్త కర్ర బిళ్ళ బల్ల పొడవును కొలవగా అది 2 కర్రలు మరియు 1 బిళ్ళ పొడవు సమానంగా ఉంది. అంటే ఇప్పుడు ఏమైంది? కొత్త కర్ర బిల్లలో కర్ర యొక్క పొడవు పెరిగిందనమాట. ఇంకను కొంత పొడవు మిగిలి ఉంది. ఈ పొడవు 1 బిళ్ళ పొడవు కన్నా తక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఉండే బల్ల స్థలాన్ని ఇద్దరికి సరిసమానంగా మనం పంచాల్సి ఉంది. నీవు ఇప్పుడు పహేలి బూజోలకు బల్ల పొడవు కొలవడానికి ఎటువంటి సలహా ఇస్తావు అని ప్రశ్న అడిగాడనమాట. సాధారణంగా పొడవును కొలవడానికి క్రికెట్ ఆటలో వికెట్లు, బెయిల్‌ను ఉపయోగించవచ్చా? ఇది కూడా ఇదే సమస్యకు దారితీస్తుంది అనిపిస్తుంది. అంటే క్రికెట్ ఆడేటప్పుడు మనం వికెట్స్ వాడుతుంటాం. వికెట్స్ మీద ఏముంటాయి? బెయిల్స్ ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ ఉపయోగించొచ్చా అంటే అక్కడ కూడా ఇదే సమస్య రావచ్చు. వారు చిన్న తీగ తీసుకొని దాని మీద 2 బిందువులను గుర్తించవలెను. అది తీగ పొడవు కావచ్చు. తీగ పొడవుల సహాయంతో బల్ల పొడవును కొనవచ్చు. తీగ పొడవు కన్నా తక్కువ పొడవు ఉన్న ఈ తీగలు ఎలా కొలవగలరు? అంటే ఒక తీగను తీసుకొని బల్లను పొడవు పైన ఒక మార్క్ పెట్టి మీరు బల్లనైతే కొలవచ్చు. అంతేకాకుండా ఆ తీగను మడిచి 1/1తో చేసి మరొకసారి మడిచి 1/4 దాన్ని మరలా 1/8 వరకు గుర్తించగలరు. ఇప్పుడు తీగతో పహేలి బూజో బల్ల పొడవును ఖచ్చితంగా కొలవగలరు. అంటే తీగ సహాయంతో ఇచ్చాడనమాట. వారు జామెట్రీ పెట్టెలో ఉన్న కొలబద్ద స్కేల్ ఉంది కదా! ఉపయోగించి వారి సమస్య పరిష్కరించవచ్చా? లేదా? అని నీవు అనవచ్చా? అది నిజమేనా? అంటే ఇది నిజమే అని చెప్తాం. ఎందుకంటే ఖచ్చితమైన ప్రమాణాలను తయారు చేయడానికి ముందు ప్రజలు దూరాలను కొలిచే పద్ధతి గురించి బూజో చదివాడు. అంటే ఇప్పుడు ఖచ్చితమైన దూరాలు కొలవడానికి మనం ఏం చేయొచ్చు? మనకి జామెట్రీ బాక్స్‌లో ఉండేటటువంటి
ఏదైతే ఉందో కొలబద్ద స్కేల్ని అయితే మనం వాడొచ్చు అనమాట. అతడు దూరాలను కొలిచే వివిధ పద్ధతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. మనకు ఇలాగే చాలా సందర్భాలలో పొడవు దూరాలను కొలవాల్సి అవసరం ఉంటుంది. చొక్కా కుట్టడానికి వస్త్రం సరిపోతుందో లేదో తెలుసుకుంటకు దర్జీ వస్త్రం పొడవును కొలవాలి. అలాగే ఒక వడ్రంగి అల్మారా తలుపును తయారు చేయడానికి ఎంత కలప అవసరమో తెలుసుకోవడానికి దాని ఎత్తు వెడల్పులు కొలవాలి. రైతు తన పొలంలో ఎంత విత్తనం నాటాలో, తన పంటలకు ఎంత నీరు అవసరమో తెలుసుకోవడానికి అతని భూమి పొడవు, వెడల్పు లేదా భూమి వైశాల్యం తెలుసుకోవాలి. అంటే ఇలా నిజ జీవితంలో ప్రతి సన్నివేశంలో కూడా ఒక దర్జీ కానివ్వండి, వడ్రంగి కానివ్వండి, రైతు కానివ్వండి, ఇంకా మనం చేసే ఒక తాపీ మేస్త్రి కానివ్వండి, సో ఏది చేసినా కూడా వాళ్ళకి కొలత అయితే అవసరం ఉంటుందన్నమాట. సో మీ ఎత్తు ఎంత అని అడిగారు అనుకుందాం. అప్పుడు మీరు మీ తలపై భాగం నుండి మీ కాలి మడం వరకు ఒక సల రేఖ పొడవు చెప్పాలి. ఈ గది పొడవు ఎంత ఉంటుంది, ఈ బల్ల వెడల్పు ఎంత, ఢిల్లీ నుండి లక్నోకి ఎంత దూరం, భూమి నుండి చంద్రుడికి ఎంత దూరంలో ఉన్నాడు. ఈ ప్రశ్నలన్నింటిలో ఉమ్మడిగా ఒక విషయం ఉంది. అవన్నీ రెండు ప్రదేశాల మధ్య దూరానికి సంబంధించింది. అవి బల్ల యొక్క రెండు చివరల వల్లే చాలా దగ్గరగా ఉండవచ్చు, లేదా జమ్మూ నుండి కన్యాకుమారి వరకు చాలా దూరంగా ఉండవచ్చు. అంటే రెండు ప్రదేశాల మధ్యన ఉండేటటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో మనం కొలవడానికి కొలతలు అయితే ఉపయోగిస్తాం. మనం దూరాలను లేదా పొడవులను కొలిచేటప్పుడు మనం ఖచ్చితంగా ఎంత చేయాలో చూడడానికి కొన్నింటిని కొలుద్దాం అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి కొన్ని కొలతలు అంటూ ఇచ్చారనమాట. ముందుగా సమూహంగా పనిచేయండి. మీ సమూహంలో ప్రతి ఒక్కరు ఈ కృత్యం చేయండి. మీ పాదం పొడవును ప్రమాణంగా ఉపయోగించి తరగతి గది పొడవు వెడల్పులను కనుగొనండి. అంటే మీ కాలు ఉంటుంది కదా, పాదం సహాయంతో కొలవండి. దీంతో వచ్చినటువంటి గణాంకాలు విద్యార్థి పేరు, తరగతి గది పొడవు, తరగతి వెడల్పులు రాయమన్నాడు అనమాట. ఇక్కడ కూడా అదేవిధంగా ఇక రెండో కృత్యం సమూహంగా పనిచేయండి. మీ గ్రూపులో ప్రతి ఒక్కరు కూడా మీ చేతి జానను ప్రమాణంగా ఉపయోగించి తరగతి గదిలో బల్ల లేదా డెస్కుల వెడల్పులను కొలవండి. ఈ డేటాను కూడాను మనం పట్టికలో వేయండి. ఇక్కడ చూసినట్లయితే కొంతమందికి కొంత తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా ఉంటుందన్నమాట. కొలత అంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడం. చూస్తారు కదా, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. కొలత అంటే ఏమిటి? తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో కోల్చడం. చూసారా, కొలవడం లేదా పోల్చడం అనమాట. ఈ తెలిసిన స్థిర పరిమాణాన్ని మనం ఏమని పిలుస్తాం? ప్రమాణం అంటాము. చూసారా, తెలిసిన దాన్ని మనం ఏమంటాం? ప్రమాణం అంటాం. ఒక కొలత యొక్క ఫలితం రెండు భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది. ఒక భాగం సంఖ్య, మరో భాగం ప్రమాణం. ఉదాహరణ కృతిలో చూస్తే 12 అడుగులు ఉన్నట్లు కనుగొనబడితే 12 అనేది సంఖ్య, అడుగు అనేది పొడవు అనేది కొలత కోసం ఎంపిక చేయబడిన ప్రమాణం. ఇప్పుడు పట్టిక 7.1, 7.2 నమోదు చేసిన అన్ని కొలతలను పరిశీలించండి. ప్రతి ఒక్కరి పాదాలు ఉపయోగించి తీసిన గది కొలతలు అన్నీ సమానంగా ఉన్నాయంటే ఉండవు. ఎందుకంటే పొట్టిగా ఉండే వాళ్ళకి పాదం చిన్నదిగా ఉంటుంది, పొడవుగా ఉండే వాళ్ళకి పాదం పొడవుగా ఉండొచ్చు, కొన్నిసార్లు పాదం కొంతమందికి పొడవుగా కూడా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు అందరి కొలతలు ఒకేలా రావు. అదేవిధంగా చేతి జాన కూడా మనం చూడొచ్చు. కొంతమందికి చిన్న జానలు ఉంటాయి, కొంతమందికి వేలు పొడవుగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి జానలు అనేవి పొడవు వస్తుంది. పొట్టిగా ఉండే వాళ్ళకి ఎక్కువ సంఖ్య వస్తుంది, పొడవుగా ఉండే వాళ్ళకి తక్కువ కొలతలు అయితే వస్తాయన్నమాట. ఇలాంటప్పుడు వీటిని మనం తీసుకోవచ్చా? కాబట్టి అందువలన వ్యక్తి నుండి వ్యక్తికి మారని కొన్ని ప్రామాణిక కొలత ప్రమాణాలు అవసరమని మనకు తెలుస్తుంది. ఇలా పదే పదే మారిపోతాయి కాబట్టి వ్యక్తికి మారినటువంటి ప్రమాణ కొలతలు అయితే మనకు అవసరం వస్తుంది. వీటిని మనం ప్రామాణిక ప్రమాణాలు అని పిలుస్తాం. ప్రాచీన కాలంలో ఒక పాదం పొడవు, వేలు వెడల్పు మరియు ఒక అడుగు దూరాలను సాధారణంగా కొలతల యొక్క వివిధ ప్రమాణాలను ఉపయోగించేవారు. సింధు లోయ నాగరికత ప్రజలు సరైన కొలతలు ఉపయోగించి ఉండాలి. ఎందుకంటే మనం తవ్వకాలలో ఖచ్చితమైన రేఖాగణిత నిర్మాణాలను సాక్ష్యాలను చూడవచ్చు. సింధు నాగరికతలు మనం చూసినట్లయితే ఇల్లు కానివ్వండి, వాళ్ళు నడిపినటువంటి డ్రైనేజీ కానివ్వండి చాలా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ఖచ్చితంగా ప్రామాణిక కొలతలు వాడి ఉండొచ్చు. ప్రాచీన కాలంలో ఈజిప్టులో మోచేయి నుండి వేలి కొనల వరకు గల పొడవులను ఒక మూర పొడవుగా ఉపయోగించారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇది పొడవు యొక్క ప్రమాణంగానే అంగీకరించబడింది. మూరలు కూడాను ఈజిప్ట్లో ఉపయోగించారనమాట. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు అడుగును పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగించారు. ఈ అడుగు పొడవు ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మారేది. ఒక గజం బట్టను చేతి చివర నుండి గడ్డం వరకు గల పొడవును ప్రజలు కొలిచేవారు. రోమన్లు వారి అడుగులతో పొడవులను కొలిచేవారు.
చూసారా, గజం అనేది బట్టలు కొలవడానికి ఉపయోగిస్తారు. రోమన్లు అడుగులతో పొడవును కొలిచేవారు. కాబట్టి ఇక్కడ ప్రశ్న, అడుగు అనేది ఎక్కువగా ఎవరు ఉపయోగించేవారంటే రోమన్లు అని చెప్తాము. ప్రాచీన భారతదేశంలో చిన్న పొడవులు కొలతలకు అంగుళాలు అంటే వేలు లేదా బెత్తె అంటే పిడికిలను ఉపయోగించేవారు. నేటికి భారతదేశంలో అనేక పట్టణాల్లో పూల వ్యాపారులు తమ చేతి మూరను ఉపయోగించి పూలదండలు పొడవును కొలవడం మనం చూడవచ్చు. అనుకూలాన్ని బట్టి అటువంటి అనేక శరీర భాగాల పొడవుల యొక్క ప్రమాణాలుగా ఉపయోగించవచ్చు. అయినప్పటికీ అంటే మనం పూల వ్యాపారుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తారు, మూరలోనే ఇస్తారు వాళ్ళు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అయినప్పటికీ ఒక్కొక్కరి శరీర భాగాల కొద్ది వేరువేరు ప్రమాణాలతో ఉండవచ్చు. ఇది కొంతలో గందరగోళానికి కారణమవుతుంది. సో 1790 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు చూడండి, 1790 సంవత్సరంలో ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ వ్యవస్థ, ప్రమాణాల వ్యవస్థను మెట్రికులేషన్ వ్యవస్థ, చూసారా, మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక ప్రమాణాలను సృష్టించారు. గుర్తుంచుకోండి, ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ వాళ్ళది వేరు, మనకి బ్రిటన్ది వేరే అండి. బ్రిటన్ దాన్ని మనం FPS అంటాము. సో ఫ్రాన్స్ది అయితే మనం CGS అని పిలుస్తాం. ఓకేనా. ఏకరూపత కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఒక ప్రామాణిక కొలత ప్రమాణాల సమితిని ఆమోదించారు. ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రమాణాల వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అంటామండి. పొడవు యొక్క SI ప్రమాణము మీటర్ స్కేలు పటంలో ఉంది చూడండి. అలాగే మీ జామితి పెట్టెలో కూడా 15 సెంటీమీటర్ స్కేలు మీరు చూడొచ్చు. అంటే ప్రతి మీటర్కి 100 సమభాగాలుగా విభజించబడింది. ఈ సమాన భాగాన్ని మనం ఏమని పిలుస్తాం, సెంటీమీటర్ అని పిలుస్తాం. ప్రతి సెంటీమీటర్ని మరి 10 సమాన భాగాలు ఉంటాయి. వీటిని మనం ఏమని పిలుస్తాం, మిల్లీమీటర్ అని పిలుస్తాం. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్లు. పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనుకూలమైనది ప్రమాణం కాదు. దీని కొరకు పొడవు యొక్క పెద్ద ప్రమాణం నిర్వచించబడింది. దీన్నే మనం కిలోమీటర్ అంటాం. దీన్ని కిమీ అని రాస్తాం అనమాట. 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. 1000 మీటర్ని 1 కిలోమీటర్గా మనం చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మన కొలత కృత్యాలన్నింటినీ ఒక ప్రామాణిక స్కేలు మరియు SI ప్రమాణాలు ఉపయోగించి పునరావృతం చేయవచ్చు. మనం అలా చేయడానికి ముందు పొడవులు మరియు దూరాలను కొలిచే సరైన విధానాన్ని తెలుసుకుందాం. సో ఇదండి ఇప్పటి వరకు అయితే. ఇక తర్వాత పార్ట్లో మనం పొడవు యొక్క సరైన కొలత అంటే ఏమిటి, పొడవులు ఏ విధంగా కొలుస్తారని తెలుసుకుందాం. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ తెలియజేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు జై హింద్.